మిగతావన్నీ మావే. అబ్సల్యూట్ మెజారిటీతో మేయరు, డిప్యూటీ మేయరు ఇద్దరు ఎన్నుకోవడం జరిగింది. తర్వాత జరిగినటువంటి పరిణామ క్రమాలలో ఒక డిప్యూటీ మేయర్ పార్టీ మారారు. ఎన్నికలకు ముందే కొంతమంది పెరుగుతూ ఉంటే ఈజ్ ఇన్ సైలెంట్ మోడ్. పవన్ కళ్యాణ్ గారు నోరు విప్పరు. నోరు విప్పితే తప్పని చెప్పాలి. తప్పని చెప్పే ధైర్యం లేదు. చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి ఈ అకృత్యాలను ధైర్యంగా ఎదుర్కొని ఇది తప్పు అని ఖండించే శక్తిహీనుడు పవన్ కళ్యాణ్ గారు. తిరుపతిలో నీ శాసనసభ్యుడు గెలుచుకున్నటువంటి నియోజకవర్గంలో ప్రజాస్వామ్యం ఖూనీ అవుతుంటే నోటికి ప్లాస్టర్స్ కూర్చున్నావు ఏంటయ్యా? నాకు అర్థం కాలేదు. వారిని